ఈరోజు మనం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. దానికి ఎస్సీ గారు, డిఈ గారు రావడం జరిగింది. అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ ఈ గారు వారికి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ, ప్రత్యేకంగా కాలనీ వాసులకి అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా మీ అందరికీ ఇందాక రుణపడి ఉంటామని చెప్పారు హేల్మంద్ర. అది 100%, 100%. ఎందుకంటే మొన్న రకరకాల పరిస్థితుల నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ ఈ 3 కూటమిగా ఏర్పడిన తర్వాత గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేకమైన తప్పిదాలతో ప్రజల్లో వచ్చిన చైతన్యం, దానిలో ఎప్పుడు కూడా చైతన్యంలో ముందుండేవాళ్ళు. మహిళా చైతన్యాన్ని కానీ, మహిళల యొక్క శక్తిని కానీ ఈ భారతదేశంలో ఎవరైనా మొట్టమొదట గుర్తించిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. మనం మెచ్చుకోకూడదు. అంతేకాదండి, ఆయన ఏ పని చేసినా అది ఒక రిజల్ట్స్ ఓరియంటెడ్ పని ఉంటుంది. ఇప్పుడు నిన్న మీరు చూసారా ఈ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణలో అది ఎన్ని మాటలు అన్నారండి ఆయన్ని. ఎందుకంటే 95, 96లో ఆ వర్గీకరణ గురించి అంశం వెలుగులోకి వస్తే ఇది నిజంగా అవసరం అని చెప్పి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఆయన వెలుగెత్తి చాటి చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, మొట్టమొదటి ముఖ్యమంత్రి. అది ఆ రోజుల నుంచి ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం మన టీవీలో చూస్తే అంతమంది సుప్రీం జడ్జిలు కూర్చుని జడ్జిమెంట్ ఇచ్చింది మనం టీవీలో చూడలే. ఇప్పుడు మీరు ఎవరు చూసారో నేను చూడలే. ఏదో 1, 2, 3 వరకు చూసాం. 7 కూర్చునే వాదనలో వన్ సైడ్గా 30 ఏళ్ళ నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది కరెక్టు అని చెప్పిన జడ్జిమెంట్ ఉంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం మనం వేరే చెప్పవసరం. భారతదేశంలో ఏదైనా ముఖ్యమంత్రులు ఎవరైనా ఒక పట్టణాన్ని సృష్టించిన వాళ్ళు ఎవరైనా మొట్టమొదటి వాళ్ళు ఉంటే అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. సైబరాబాద్ ఆ పట్టణం ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తూ ఉంటే ఆ బిల్డింగులు చూస్తే చాలా ఈర్ష్యపడుతుంది. అది మన హైదరాబాద్ అయినా, పాతగా మన నగరం అయినా ఆ నగరం చూస్తుంటే మనకు చాలా ఈర్ష్యపడుతుంది. అంత గొప్పగా పెరిగింది. మరి అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ ఆయన తలపెట్టిన కార్యక్రమాలు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని కంటిన్యూ చేశారు. అందువల్ల ఆ నగరం వాళ్ళ వరల్డ్ చిత్రపటంలో ఒక మొట్టమొదటి 10లో ఒక నగరంగా వచ్చింది. ఇక్కడేమో మరి దురదృష్టం, మరి ఆయనకి ఎందుకు ఎవరు సలహాదారు లేదంటే 70 మంది ఉన్నారు, మరి ఎవరు మంచి సలహా ఇవ్వలేదేమో. చంద్రబాబు గారు చేసిన పనులన్నీ ఆపేయటమే జయంగా పెట్టుకున్నాడు ఆయన. దానివల్ల ఇవాళ ఆయనకి 11 సీట్లు కుదించబడ్డా లేదా రాష్ట్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉందంటే దానివల్ల. అంటే ఆ వ్యత్యాసం చెప్పడానికి వెండి చెప్తాం. ఈ కరెంట్ ఇవాళ మనం ఇక్కడ మంచి సబ్స్టేషను మనం చూసుంటాం కమ్మా. మీరు ఎక్కడైనా సబ్స్టేషన్ చూస్తే దానికి దగ్గరగా ఆ గేటు దాకా వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది. ఆ సిస్టమ్ చూస్తే రాళ్ళు గీళ్ళు పెద్ద ఎప్పుడు గంగూర్ సర్వీస్ రోడ్డు మీద కనపడుతుండేది. ఒక పెద్ద ఒక భయంకరమైన భూతం లెక్క కనపడేది. ఇవాళ ఈ సబ్స్టేషన్ ఎట్టుందమ్మా, మన ఇంట్లోకి వెళ్ళినట్టే ఉంది.